Hi Lokesh sir and Pawan Kalyan sir and Chief Minister నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నపం ఏంటంటే, నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి మన పోస్టు సింగారెడ్డిపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా మన రేషన్ సంబంధించి డీలర్ అయినటువంటి మన సుబ్బారెడ్డి గారు గత 20 సంవత్సరాలు చేసేవాడు. అలాంటప్పుడు మన 2004లో ఎవరు వచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి అతను తీసేసి సింగారెడ్డిపల్లి అనేటువంటి మా గ్రామ పంచాయతీలో వేరే వాళ్ళకి రేషన్ షాపు కట్టబెట్టడం జరిగింది. అంటే ఈ మండలంలో దాదాపు ఎన్ని ఓట్లు ఉన్నాయి మామ, మీరు చెప్పండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి మన గ్రామ పంచాయతీలో? ఎన్ని ఓట్లు ఉన్నాయి చెప్పండి. 1200 ఓట్ల మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మా సుబ్బారెడ్డి అనేటువంటి ఓడిపోయిన ఇతన్ని తీసేసి వేరే వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీలో అండ్ కాంగ్రెస్లో. అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అదే జరుగుతుంది. కానీ ఇవాళ 2024 అంటే దాదాపు 20 ఇయర్స్ నుంచి ఈ సింగారెడ్డిపల్లె పోస్ట్ ఆఫీస్ అండ్ అయినటువంటి మా నాంచారమ్మపల్లి గ్రామ వాస్తుల్లో ఉన్నటువంటి మా సుబ్బారెడ్డి ఇంతవరకు టీడీపీ కార్యకర్తగా ఉన్నటువంటి మా సుబ్బారెడ్డి గారు ఇంతవరకు ఎలాంటి ప్రోద్బలానికి లోను కాకుండా తన బంధువు అయినటువంటి ఎవరు మామ మేకపాటి చంద్రశేఖర రెడ్డి అయినా కూడా వాళ్ళ సొంత బంధువు అయినప్పటికి కూడా ఇంతవరకు ఆయన ప్రలోభాలకు లోను కాకుండా తన సొంత పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటూ పనిచేస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి సార్. నారా లోకేష్ గారు, ఈరోజు మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మంత్రి పదవులు వచ్చినాయి. కానీ ఇలాంటి కార్యకర్తలను మీరు విస్మరించినట్లయితే గతంలో ఏ విధంగా మీరు ఏమంటారు పార్టీని ఇది చేసుకున్నారో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచక శక్తి వల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది. అది మేము కంఠాపదంగా చెప్పగలము. ఎందుకంటే ఈరోజు కూడా ఓడిపోయినటువంటి 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా 36 మంది చనిపోయారు అనేది మీకు లిస్ట్ ఏ విధంగా ఇవ్వలేదో, ఈరోజు మీరు హోంమంత్రి అయినటువంటి అనితమ్మ గారు చెప్పినా కూడా మీరు ఏ విధంగా వాళ్ళు లిస్ట్ ఇవ్వలేదో మీకు తెలుసు. అదే సందర్భంలో ఇలాంటి కార్యకర్తలకు మీరు అన్యాయం చేసినట్లయితే రాబోయే రోజుల్లో చాలా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని మేము గుర్తు చేస్తున్నాము. మంత్రి గారు అండ్ లోకేష్ అనేటువంటి మన టీడీపీ యువ నాయకుడు అండ్ హోంమంత్రి అయినటువంటి అనిత గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎలాంటి కక్షపూరిత కక్షలు సాధించవద్దని. ఎందుకు సాధించకూడదు చెప్పండి? ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి కక్షలు సాధించారో మీకు తెలుసు, ఈ రాష్ట్ర జనానికి తెలుసు. అదేవిధంగా మీరు ఈ విధంగా భూ కక్షలు ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలుసు. అలాంటి మాది సీతారామపురం నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేశారో మీకు తెలుసు. ఇవాళ ఆ మేకపాటి కుటుంబాన్ని కాదని ఇవాళ మాకు ఎవరు మామ చెప్పండి, ఎవరు కాకర్ల సురేష్ అయినటువంటి కొత్త అభ్యర్థిని ఇవాళ గెలిపించిన సందర్భంగా మీరు చేయాల్సిందిగా కోరుచున్నాము.
లోకేష్ గారు దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కక్షపూరితం అని కాదు, మీరు ఏబిఎన్, TV5 అండ్ ప్రైమ్ 9లో చూపెడుతున్నారు. ఏమని చెప్తున్నారు? ఒకటే చెప్తున్నారు, మేము డబల్ చేస్తాము, కక్షపూరితంగా చేసిన వాళ్ళని వదలమని చెప్తున్నారు. ఏ విధంగా వదులుతున్నారు మీరు? చిత్తూరు జిల్లాలో, అది కడప జిల్లా వాళ్ళకి మీకు కృష్ణా జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు ఎస్పీకి. ఏ విధంగా ఇచ్చారండి మీరు? ఏ విధంగా ఇచ్చారు ఎస్పీకి? చంద్రబాబు నాయుడు గారి మీద పోస్టులు పెట్టినప్పుడు అయినటువంటి ఎస్పీ గారిని మీకు ఏ విధంగా కృష్ణా జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు చెప్పండి? అదే ఖండిస్తున్న ప్రతి కార్యకర్త, ఇదే కాదు ప్రతి కార్యకర్త ఖండిస్తున్నారు. మీకేదో ఇవాళ ముఖ్యమంత్రి పదం వచ్చిందని చెప్పేసి మేము చాలా నిబద్ధులం, సత్యహరిచంద్రులం అని కాదు. కార్యకర్తలకు లేదా ప్రజానీకానికి ఏ విధంగా అన్యాయం జరిగిందో మీరు గుర్తుపెట్టుకోవాలండి. అది కదా ముఖ్యం. అంతేగాని ఈరోజు మాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది అని కాదు. కార్యకర్తలను గుర్తుపెట్టుకోండి. కార్యకర్తలను ఏ విధంగా అయితే మీరు విస్మరిస్తారో ఆ రోజు మీ పతనం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్.